కార్మికుల వైపని వార్పిడి కార్మికులకు సంబంధించినటువంటి ప్రభుత్వ వస్త్రానికి కూలీ నిర్ణయించాలని, అట్లాగే తగ్గిస్తూ ఇస్తున్నటువంటి పాలిస్టర్ కూలీ పెంచి ఇవ్వాలని, వర్కర్ టు ఓనరు పథకాన్ని అమలు చేయాలని తదితర డిమాండ్లతోటి, అట్లాగే యారన్ సబ్సిడీ అమలు చేయాలని మరి నిన్నటి సంధి పవర్లూమ్ కార్మికులు వార్పిడి వైపని కార్మికులు పెద్ద ఎత్తున సమ్మె చేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా 2వ రోజు సందర్భంగా పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ సిరిసిల్ల పట్టణం నుంచి కలెక్టర్ ఆఫీస్ వద్ద నిర్వహించడం జరిగింది. మరి ఇప్పటి 2 రోజులు గడుస్తున్నప్పుడు కూడా ప్రభుత్వం నుంచి చలనం లేదు. మరి ఏది చూసినా కానీ ఎప్పుడన్నా అవసరం ఉంటే యజమానులతోటి వాళ్ళ సమస్యల వెంబడే మీటింగ్లు పెట్టేటటువంటి అధికారులు మరి ఈరోజు సమ్మెకు వెళ్ళినటువంటి కార్మికుల పరిస్థితి తెలుసుకోవడానికి కూడా వాళ్ళు చిత్తశుద్ధి చూపుతలేరు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు మేము కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వెంటనే మరి సమస్యల మీద వాళ్ళ పరిష్కారం చేసి సమ్మె విరమించే దిశగా కలెక్టర్ గారు చొరవ తీసుకోవాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారికి, కేకే మహేందర్ రెడ్డి గారికి కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కార్మికుల సమస్యలను పట్టించుకొని మరి వీళ్ళ కష్టాలు పట్టించుకొని ప్రభుత్వానికి గతంలో ఏదైతే కూలీ నిర్ణయించారో ఆ విధంగా ప్రభుత్వం కూలీ నిర్ణయించే విధంగా ఇస్తున్నటువంటి యజమానుల మీద చర్యలు తీసుకొని మరి పవర్లూమ్ కార్మికుల అనుబంధంగా కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని వారికి కూడా మేము విజ్ఞప్తి చేస్తాను. లేని పక్షంలో మరి సమ్మెను ఇంకా పెద్ద ఎత్తున ఉధృతం చేస్తాం. రేపటి నుంచి ప్రతి ఏరియాలో కూడా ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. రేపు ఆ ర్యాలీలో కూడా పెద్ద ఎత్తున అందరూ వాడగట్లు తిరిగే ర్యాలీలలో కూడా పెద్ద ఎత్తున అందరూ పాల్గొనాలి. మీరు ఎక్కడ సాంజలు చాలు పెడితే మన కూలి పెరిగే పరిస్థితి లేదు కాబట్టి పవర్లూమ్ కార్మికులు మరోసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీరు ఎవరికి వారు నడుపుకుంటే మన సమస్య పరిష్కారం కాదు. మరి యజమానులు ఇచ్చిన కూలే మనం తీసుకున్న పరిస్థితి నెలకొంటుంది కాబట్టి మనం నడుపుకుంటూ పోతే మన సమస్య పరిష్కారం కాబట్టి ఈ విషయాన్ని మీరు గుర్తించి మరి మీరు స్వచ్ఛందంగా మీరు పనిపెట్టి సమ్మెలో పాల్గొనాలని అందరికీ విజ్ఞప్తి చేస్తాం.